మన ఊరి పేరు ఏం పేరు పాప? దేవనంద. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పోస్టల్ వాయిస్ తెలుగు. మనం తేరు ప్రాంత మత్స్యకారుల సమస్యల పైన అయితే సైకిల్ రైడ్ చేస్తాం. ఈ రోజు 25వ రోజు అనమాట. ప్రెజెంట్ అయితే నేను దేవులంతాడు అనే గ్రామంలో ఉన్నాను. ఇవే మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి? అందరికీ నమస్కారము. మార్చి 13 నుంచి డొంకూరు నుంచి ఈ రోజు ప్రసాద దేవనంతటి రావడము చాలా మా అందరికీ ఆనందము. రెండోది, ఇంత చిన్న వయసులో మత్స్యకారుల సమస్యలంటే ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఇలాంటి ఆలోచన ఎవరికి రాలేదు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచన రావడం కూడా మా అందరికీ గర్వకారము, అందరికీ మంచిది. ముఖ్యంగా మన మత్స్యకారులని పేరే కానీ తప్ప ఏటకెళ్తుంటే సరిగ్గా చేపలు దొరకడం లేదు. సోనా బోట్లు బింగోల్లో విపరీతం అయిపోవడము మా మత్స్యకారులకి, నాటు తెప్పలకి మేము వెళ్తే మహా అయితే 10 బార్లు 12 బార్లకు వెళ్తాము. ఆ 10 బార్లలోకి వెళ్ళేటప్పుడు కూడా సోనా బోట్లు, బింగలాల బోట్లు మాకు ఎక్కడ మేమైతే వాళ్ళు ఒడ్డుకుంటామో ఆ ఒడ్డును వచ్చినప్పటికి అందరూ కూడా ఆలే ఆక్రమించుకొని, ఆ చోట్లు ఆక్రమించుకొని మాకు దొరుకుతుంటున్నది. సమయానికి వేసినా సరే వాళ్ళు వాళ్ళకే చేపలు పడుతున్నాయి తప్ప మాకు పడ్డం లేదు. ఎందు గురించి అంటే ఒక ఇల్లు ఏదో పునాదులు వేయాలంటే అప్పుడు పార పట్టుకొని 10 రోజులు పనిచేసేవాడు. ఇప్పుడు ఆ పునాదులకి వేయడానికి ఇప్పుడు జేసీబీలు దిగిపోయావు. జేసీబీలు అంటే ఒక అరగంట కాలం పని అయిపోతుంది. వాళ్ళకి విపరీతమైన 4,000 10,000 రూపాయలు వస్తాయి. అలాగే మాకు కూడా ఒక చేపలు పట్టాలంటే 10 రోజులు పాటు అనేది ఒకే రోజు పట్టుకెళ్ళిపోతాను. దానివల్ల మా నీటి మత్స్యకారులకి చాలా ఇబ్బంది జరుగుతుంది. బాబాయ్, ఇంకా మన ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయా? ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల్లో మనం అంటే మత్స్య సంపద అనేది సంపాదించుకుంటున్నాం, కానీ అది మనకి దిగుమతి చేసుకోవడానికైనా మనకి స్టోరేజ్, దానికి తోడు ఇతరత్ర ఆ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రసాద్ ద్వారాగా మాకు ముందస్తుగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మత్స్యకార యువకులు చిన్న వయసులోనే కట్టిన కోల్పోవడం, దానికి తోడు పెరాలసిస్ సమస్యలు రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. దీని విషయమై ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రసాద్ కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద్ కి మా గ్రామం తరపున, మా మత్స్యకార సోదరులందరి తరపున శుభాకాంక్షలు.